హలో అందరికీ వెల్కమ్ టు కమలమ్మ వ్లాగ్స్. ఈరోజు నేను నా కిచెన్లో ఉప్మా చేస్తున్నాను. ఉప్మా ఎవరు తింటారు అనుకోకండి. ఇది బియ్యం రవ్వతో చేసిన ఉప్మా చాలా బాగుంటుంది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీని తయారీ విధానం ఏంటి, పదార్థాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ బియ్యం రవ్వ ఉప్మాకి ఒక గ్లాస్ బియ్యం రవ్వ ఉప్మా, అలాగే పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా మనం రవ్వని బాగా వేయించుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపుల కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు యాడ్ చేశాను. ఇక్కడ నేను ఒక స్పెషల్గా ఉండాలని చెప్పి పెసరపప్పును కూడా యాడ్ చేశాను. ఒకసారి మీరు కూడా పెసరపప్పు యాడ్ చేసి ఈ బియ్యం రవ్వ ఉప్మా ట్రై చేయండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అది కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను పెసరపప్పు. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆ అల్లం కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా వేగాలన్నమాట. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ అంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు, చూసారా ఈ కరివేపాకు మా ఇంటి పెరట్లోదే అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తుంచుకొని ఇలా మాకు యాడ్ చేసుకుంటాము. ఏ వంటకంలో అయినా స్టోరింగ్ అనేది ఉండదు. ప్రతిదీ మేము మా పెరట్లోనే పెంచుకుంటాము మ్యాక్సిమమ్. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు కొలత అనమాట. అందుకని ముందు నీళ్ళు యాడ్ చేసేసుకుంటున్నాను, 2 కప్పుల నీళ్ళు. ఈ నీళ్ళతో పాటు మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే ఇది బాగా మరగపెట్టాలన్నమాట. ఇది బాగా మరిగిన తర్వాత మనం 1 గ్లాస్ రవ్వ ఉంది కదా, అది యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకొని బాగా ఉడకాలి రవ్వ. ఇది బియ్యం రవ్వ కాబట్టి బాగా ఉడకాలి. సో ఇది ఉడకడానికి మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుంటాము. ఈ బియ్యం రవ్వ ఉప్మా అనేది మనం ఏ టైంలో అన్నా ఎప్పుడన్నా చేసుకొని తినే ఒక డిష్ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్కి కానీ, నైట్ డిన్నర్ కానీ అన్నిటికీ బాగుంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేసినా ఇది చేసుకొని ఉల్లిపాయలు యాడ్ చేసుకోకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ యాడ్ చేసుకొని ఉంటే మార్నింగ్ టు ఈవినింగ్ లోపు ఇది బాగానే ఉంటుంది అన్నమాట. ఏం పాడైపోవడం అలాంటిది ఏమి ఉండదు. సో మా ఇంట్లో అందరికీ ఈ బియ్యం రవ్వ ఉప్మా అంటే ఇష్టము. ఇంకా ఈ బియ్యం రవ్వ ఉప్మా ఉడుకుతున్నప్పుడు కింద అడుగు పడుతుంది కదా, అదైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీలో కూడా ఇలా ఆ అడుగు పట్టేది ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి నాతో. అండ్ ఇలా మెత్తగా ఉడకాలి, అలాగే పొడి పొడిలాడాలన్నమాట. అప్పుడు మన బియ్యం రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మేము ఈ బియ్యం రవ్వ ఉప్మాని ఆవకాయ పచ్చడి అండ్ గోంగూర పచ్చడితో తింటాము. ఆ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మీరు ఎలా ట్రై చేస్తారు బియ్యం రవ్వ ఉప్మాని, ఏ కాంబినేషన్లో తినడానికి ఇష్టపడతారో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం ఇంకా పెడతాను. ఓకే అండి, మేము ఇంకా ఈ ఉప్మాని తినాలి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి కమలమ్మ వ్లాగ్స్.